యాక్చువల్గా తీసుకుంటే మేబీ మనం అనుకున్న అవుట్పుట్కి మనం రీచ్ కాలేకపోవచ్చు. దెర్ ఈజ్ ఎ ఛాన్స్. సో లెట్ us ప్రొసీడ్ విత్ ద టార్గెట్. మన ఎయిమ్ ఏంటంటే ఫర్ ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ఆల్సో బిగినర్స్ అండ్ ఆల్సో అవర్ స్టూడెంట్స్. ఇప్పుడు కమ్యూనికేట్ చేసే దాంట్లో ఇన్ ద సెన్స్ ఇప్పుడు చెప్పే క్లాసెస్లో తెలుగు ఇంగ్లీష్ మిక్స్లో యూజ్ చేస్తున్నాను లాంగ్వేజ్. బట్ బై ద టైమ్ వీ రీచ్ లేటర్ ఆన్ స్టేజెస్ యాజ్ డేస్ పాస్ ఆన్, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ బిగినర్స్ ఎవరైనా సరే న్యూ లెర్నర్స్కి ఎఫిషియన్సీ ఎంతలా ఇంప్రూవ్ అవ్వాలంటే నేను టోటల్గా ఇంగ్లీష్లోనే క్లాస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినా సరే యూ మస్ట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ క్లియర్ వే. టోటల్గా కంప్లీట్ ఇంగ్లీష్ యూజ్ చేసినా సరే మీకు ఎవ్రీ పాయింట్ క్లియర్గా అర్థమైతే అప్పుడు మీరు ఇంగ్లీష్ లెర్నింగ్లో చాలా స్టేజెస్ని క్రాస్ చేసి అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ లెర్నింగ్కి వెళ్ళినట్టు మీకే అది ఒక సింప్టమ్ అన్నమాట. యూ కెన్ ఐడెంటిఫై యువర్ లెవెల్స్ ఆఫ్ ఇంగ్లీష్ విత్ దిస్ పాయింట్. సో ఇప్పుడు బేసిక్గా ఏ లాంగ్వేజ్ అయినా కమ్యూనికేషన్ కోసమే యూజ్ చేస్తామనేది మనం ఆల్రెడీ తెలుసుకున్న పాయింట్. ఇప్పుడు చూద్దాం ఈ కమ్యూనికేషన్ని ఎన్ని టైప్స్లో చేయొచ్చు అంటే there are 4 types in which we communicate with others. The first type is verbal, the second one is written, third type non-verbal, and the fourth one is visual. So in 4 types lo let us learn about each type step by step. Verbal communication. Verbal communication అంటే వర్డ్స్ యూజ్ చేసి మనం మాట్లాడేది, అవతల వాడితో మనం మాటలతో ఎక్స్ప్రెస్ చేసేది ఏదైనా సరే వర్బల్ కమ్యూనికేషన్ అని చెప్తారు. అంటే అన్ని లాంగ్వేజెస్లోనూ మనం చేసేది వర్బల్ కమ్యూనికేషనే మోస్ట్ ఆఫ్ ద పార్ట్. సో మాటలతో చెప్పేది, మాటలతో ఎక్స్ప్లెయిన్ చేసేది, ఎక్స్ప్రెస్ చేసేది ఏదైనా వర్డ్స్ యూజ్ చేసి చేసేది వర్బల్ కమ్యూనికేషన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ రిటన్ కమ్యూనికేషన్. అంటే ఇది మాటలతో కాకుండా రైటింగ్ చేసిన వర్క్తో కమ్యూనికేట్ చేసేది అనమాట. అంటే ఇట్లా యూ రైట్ సమ్ ఎస్సే ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్ ఆర్ యూ రైట్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఎ నోటీస్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్ ఆర్ ఎల్స్ ఇన్ ఎ బుక్ ఆర్ ఎల్స్ ఇన్ ఎ నోటీస్. ఏదైనా సరే మనం ఇలా రాసి రాసి అవతల వాళ్ళకి తెలియజేసేదాన్ని రిటన్ కమ్యూనికేషన్ అని చెప్తారు. అండ్ నెక్స్ట్ థర్డ్ టైప్ అంటే మనం యూజువల్గా మనం చూసే బుక్స్లో మనం నేర్చుకునేదంతా కూడా రిటన్ కమ్యూనికేషన్ టైప్ అనమాట. అదొక టైప్ రిటన్ కమ్యూనికేషన్. అంటే బుక్ రాసిన ఆథర్ ఏదైతే చెప్పదలుచుకున్నారో అదంతా కూడా రిటన్లో ఉంటుంది. న్యూస్ పేపర్స్లో మనం చదువుకునేది ఇవన్నీ కూడా రిటనే అనమాట. మ్యాటర్ని మనం రిటన్గా తెలుసుకుంటాం. నెక్స్ట్ థింగ్ ఈజ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఇట్ హ్యాస్ అ వెరీ మేజర్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వర్డ్స్ యూజ్ చేయకుండా కమ్యూనికేట్ చేసేది నాన్ వర్బల్ కమ్యూనికేషన్. మనం తెలుసుకున్న ఫస్ట్ టైప్ వర్బల్ అంటే మాటలతోనే చెప్పేస్తాం. నెక్స్ట్ టైప్ రిటన్ అండ్ దిస్ వన్ ఈజ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. అసలు ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఏంటి? మాటలతోనే అన్నీ చెప్పేశాక వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్? అసలు మాట్లాడకుండా ఎట్లా కమ్యూనికేట్ చేయొచ్చు? యూ మే బీ గెటింగ్ ఆల్ దీస్ డౌట్స్. ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే సమ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇట్లాంటివి మనం అర్థం చేసుకోవాలి, అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం యూజ్ చేసేది ఇదే నాన్ వర్బల్ కమ్యూనికేషన్. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీతో ఎవరో మాట్లాడుతున్నారు, వాళ్ళతో అది ఏంటి అని అడగాలి. వాట్ ఈస్ దాట్? ఇంగ్లీష్లో ఏంటది, వాట్ ఈస్ దాట్. ఇది నేను నార్మల్గా వర్బల్ కమ్యూనికేషన్ అయితే వాట్ ఈస్ దాట్ ఇలా అడుగుతాను. అలా కాకుండా ఈ వర్బల్కి కొంత నాన్ వర్బల్ కూడా యాడ్ చేస్తే వాట్ ఈస్ దాట్ అని అడుగుతాను. ఇక్కడ నేను చేసిన ఈ సిగ్నల్ వాట్ ఈస్ దాట్ ఇలా మనం హ్యాండ్తో కొన్ని సింబల్స్ చూపించి అడుగుతున్నాం. ఇక్కడ ఇలా చూపించే ఈ సింబల్స్ని ఇలా వాట్ అని అడిగేది, ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా ఇంగ్లీష్లో జెస్చర్స్ అంటారు. GESTURES జెస్చర్స్ అంటే సైగల్, తెలుగులో సైగల్ అంటాం వాటిని. అంటే మనం మాట్లాడే దాంతో పాటు మోస్ట్ ఆఫ్ అస్ డూ దిస్ థింగ్. వర్బల్ ఎంతైతే మాట్లాడతామో నాన్ వర్బల్ కూడా అంతా మాట్లాడతాం. అంటే కొంతమంది ఐస్లో ఉండే ఎమోషన్స్ కానీ ఐస్ తిప్పుతూ మాట్లాడటం కానీ, ఇంకొంతమంది ఫేస్లో ఉండే రకరకాల ఎక్స్ప్రెషన్స్ కానీ, ఇంకొంతమంది విత్ దేర్ హ్యాండ్స్, విత్ దేర్ బాడీ లాంగ్వేజ్, విత్ దేర్ స్టాండింగ్ పొజిషన్, విత్ ద వే దే కమ్యూనికేట్ దేర్ ఎమోషన్స్ త్రూ దేర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్,
ఇన్ని రకాలుగా చేసేది ఇది నాన్ వర్బల్ కమ్యూనికేషన్. దిస్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఎందుకంటే వర్బల్ కమ్యూనికేషన్లో వాళ్ళు ఏదైతే క్లియర్గా మాట్లాడారో వాళ్ళంతటి వాళ్ళు మీరు అదే క్యాచ్ చేయగలుగుతారు. బట్ వాళ్ళు బయటికి చెప్పకుండా కూడా ఇండైరెక్ట్గా కన్వే చేసేది, మనకి చెప్పదలుచుకుంది ఏదన్నా ఉంటే అది ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో తెలుసుకోవచ్చు మనం. ఒకవేళ వాళ్ళు ఇంటర్నల్ ఇంటెన్షన్ వర్డ్స్ ఏదైనా మాట్లాడుతున్నా సరే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని బట్టి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనేది ఇంకా క్లియర్గా మనం క్యాచ్ చేయొచ్చు. దిస్ ఈస్ థర్డ్ టైప్. అండ్ నౌ కమింగ్ టు ద ఫోర్త్ టైప్, విజువల్ కమ్యూనికేషన్. ఈ విజువల్ కమ్యూనికేషన్ అంటే మనం కళ్ళతో చూసి మోషన్ పిక్చర్స్ లాంటివి కానీ ఇలాంటి వాటి ద్వారా తెలుసుకునేది విజువల్ కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్లాసెస్ చెప్పేటప్పుడు వి యూస్ చార్ట్ మీద కొన్ని డయాగ్రామ్స్ గీసి డ్రా చేసి లేదంటే స్కెచెస్ వేసి ఫిగర్స్తో ఎక్స్ప్లెయిన్ చేసేవి, ఆ తర్వాత స్లైడ్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసేవి, ఇలాంటివన్నీ కూడా విజువల్ కమ్యూనికేషన్స్. ఈ విజువల్ కమ్యూనికేషన్స్లో 90% ఆఫ్ ద టైమ్స్ మనం ఎక్కువగా ఫ్లోర్ చార్ట్స్ కానీ లేకపోతే పిక్చర్స్ కానీ ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం. సమ్ సింబల్స్ ఇట్లాంటివి ఎక్కువ యూజ్ చేస్తారు ఇన్ దిస్ విజువల్ కమ్యూనికేషన్. సో ఇవి 4 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్. అయితే వీటన్నిటిలోకి ఎక్కువగా మనం దేని మీద డిపెండ్ అవుతున్నాము, ఏది మనకి ఎక్కువగా మనని ఈజీగా గైడ్ చేసి ఎంకరేజింగ్గా ఉంటుంది అంటే డెఫినెట్లీ వర్బల్ కమ్యూనికేషన్. మనం ఒక డేలో మ్యాక్సిమం టైం చేసేది వర్బల్ కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా కాల్ చేసి మాట్లాడుతున్నాం, ఇట్స్ జస్ట్ అన్ ఆడియో కాల్, నాట్ ఏ వీడియో కాల్. మనం ఎక్కువ యూజ్ చేసేది వర్డ్స్నే. మనం ఇంట్లో 1-to-1 కమ్యూనికేషన్ చేస్తున్నాం, ఎక్కువగా మనం బేస్ అయ్యేది వర్బల్ కమ్యూనికేషన్ మీద. ఆడియో విజువల్ కానీ రిటర్న్ కానీ ఇవి చాలా తక్కువ యూజ్ చేస్తాం, బట్ దే ఆర్ వెరీ ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో నౌ ఆఫ్టర్ దిస్ కమ్యూనికేషన్ ఇప్పుడు మనం ఎందుకు కమ్యూనికేట్ చేయాలి, ఎన్ని రకాలుగా కమ్యూనికేట్ చేస్తాము అనేది తెలుసుకున్నాం. అండ్ నౌ వీల్ కమ్ టు నో వాట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ కమ్యూనికేషన్. ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. మనం చెప్పేది ఎవరైనా సరే క్లియర్గా వినాలి, ఎవరికైనా సరే బాగా అర్థం కావాలి, మనం చెప్తుంటే వినేవాళ్ళు ఇంకా ఇంకా వినాలని అనిపించాలి, ఇలా చాలామందికి ఉంటుంది ఇంటెన్షన్. దీన్ని ఎలా చేయగలుగుతాం మనం? బాగా వినేలా అనిపించాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ యూ నీడ్ టు మెయింటైన్ ఐ టు ఐ కాంటాక్ట్ విత్ యువర్ లిసనర్. మీతో మాట్లాడే వాళ్ళ కళ్ళలోకి సూటిగా చూస్తూ మాట్లాడండి. అటు ఇటు చూస్తూ మాట్లాడటం అనేది మీలో లో కాన్ఫిడెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ యు ఆర్ టాకింగ్, యూ కెన్ డైరెక్ట్లీ communicate to the other person looking straight into their eyes. This is the most effective tip for better communication and also to make others listen to what you say. And ఈ కమ్యూనికేషన్ దేనికైనా సరే మనకు కావాల్సింది లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్లో తెలుగు ఇన్ ద సెన్స్ మనకి చిన్నప్పటి నుంచి అది వచ్చిందే. వి ఆల్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ కమ్యూనికేటింగ్ ఇన్ తెలుగు. అండ్ నౌ విల్ డీల్ విత్ ద టాస్క్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఇన్ ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకుంటే దీంట్లో మనం చాలామందికి ఉండే కామన్ ఫీలింగ్ ఏంటంటే ఇంగ్లీష్ చాలా టఫ్ లాంగ్వేజ్, దాన్ని చాలా స్పెషల్గా ట్రైనింగ్ తీసుకుంటేనే అది బాగా వస్తుంది, దానికి చాలా పెద్ద పెద్ద బుక్స్ చదవాలి, ఇట్లా ఏవో రకరకాలుగా ఫీలింగ్స్లో ఉంటారు. బట్ ఇట్స్ నాట్ అట్ ఆల్ ట్రూ. ఏ లాంగ్వేజ్ అయినా సరే బాగా రావాలి అంటే ఫస్ట్ థింగ్ సింపుల్ నుంచి కాంప్లెక్స్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ థింగ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని క్లాసెస్ విన్నా ప్రాక్టీస్ చేసినప్పుడే మనకి బాగా ఎఫెక్టివ్గా లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ అవటం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం బేసిక్స్ నుంచి ముందుకు వెళ్ళిపోవాలి ఇంటూ కాంప్లికేటెడ్ సెక్షన్స్. ఫస్ట్ ఈ ఇంగ్లీష్లో ఎక్కువగా ఏం చేస్తామంటే మనం ఎప్పుడైనా ఒక వర్డ్ని మాట్లాడేటప్పుడు ఫస్ట్ వీ కన్స్ట్రక్ట్ దాట్ ఇన్ తెలుగులో దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకుని, మనం అంటే తెలుగు పీపుల్, సో వీ కన్స్ట్రక్ట్ ఇన్ తెలుగు. ఎవరైనా వాళ్ళ మదర్ టంగ్లో కన్స్ట్రక్ట్ చేసుకొని దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు. బట్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ అన్ ఎఫెక్టివ్ వే. ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టైల్. తెలుగు ట్రాన్స్లేషన్ అనేది మే నాట్ వర్క్అవుట్ ఇన్ ఆల్ ద కేసెస్. దీన్ని అవాయిడ్ చేసి మనం ఎఫెక్టివ్గా నేర్చుకోవాలి హౌ టు కమ్యూనికేట్ ఇన్ ఎ బెటర్.